మంచిదని సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మరి దేవుని వాక్యానికి వెళదాము. మరి రోమాపత్రిక 15వ అధ్యాయము 3వ వచనములు. రోమాపత్రిక 15వ అధ్యాయం 3వ వచనములు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఏం చేయలేదంటే తన్ను తాను సంతోషపరచుకోలేదు. అంటే దేవుణ్ణి సంతోషపరిచారా? ప్రజల్ని సంతోషపరిచారా? మరి ఎవరిని సంతోషపరిచారు? మనం అన్నాం అనుకోండి, మనము కూడా మనం సంతోష పెట్టుకుంటున్నామా? కుటుంబాన్ని సంతోష పెడుతూ ఉన్నామా? లేకపోతే గ్రామాన్ని సంతోష పెడుతూ ఉన్నామా? ఈ విధంగా ఆలోచన చేసేటప్పుడు ఎవరిని సంతోష పెడుతూ ఉన్నామో ఆలోచించేయండి. మరి ఈ డిసెంబర్ నెల అంతా కూడా మనము ఏమైపోయాము చెప్పండి? సంతోషపడ్డామా? సంతోష పెట్టామా? మనం సంతోషపడ్డాం. క్రీస్తు నేడు పుట్టిను అని చెప్పేసి మనం సంతోషపడ్డాం. అంటే ఇక్కడ కనబడుతున్న ఈ వాక్యానికి మన జీవితంలో జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందనంటే ఉందా? క్రీస్తు కూడా తన్ను తాను ఏం సంతోషపరచుకోలేదు. మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఏం చేస్తూ ఉన్నాం? సంతోష పెట్టుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారు సంతోష పెట్టుకోలేదు, మనం అయిపోయాము దేవుని పని మీద, క్రీస్తు పని మీద సంతోషపడ్డాం. మనము సంతోషపడ్డాం. ఎలా సంతోషపడ్డాము అని అంటే క్యాండిల్స్తో, కేకులతో, అనగదా డ్యాన్సులతో, మ్యూజిక్లతో మనము సంతోషపడ్డాం. అంత మాత్రమేనంటే కాదు, కానీ మనము ఈ లోకాన్ని కూడా సంతోషపెట్టాం. భార్యను సంతోషపెట్టాం, భర్తను సంతోషపెట్టాం, బిడ్డల్ని కూడా సంతోషపెట్టాం. ఇలాగా గ్రామంలో ఉన్న వారిని సంతోషపెట్టాం. కానీ యేసుక్రీస్తు వారంట తను తాను సంతోషపరచుకోలేదు. ఒక్కసారి ఈ మాటను ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు తన జీవితంలో 33 సంవత్సరాలు ఆయన బ్రతికితే, ఆయన జీవిస్తే ఏ రోజు కూడా తన జీవితంలో మరి సంతోషపడ్డాడా అని చెప్పేసి ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళిపోయి చూస్తే ఎక్కడైనా కనబడుతుందండి? కనబడతలేదా? అంటున్నాడు కదా, అయ్యా ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని ఒక వ్యక్తి అడుగుతున్నప్పుడు అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి కదా, నాకైతే తలవాల్చుకోవడానికి కూడా తలవాల్చుకునే స్థలము లేదు, తలవాల్చుకునే అవకాశము లేదు. అంటే అర్థమేంటి? తన్ను తాను ఆయన సంతోష పెట్టుకోలేదు. మరి ఎవరిని సంతోష పెట్టాడు? ఒకవేళ తన కుటుంబాన్ని సంతోష పెట్టాడని చెప్పేసి కుటుంబం వద్దకు వెళ్ళనుకోండి, తన కన్నా మరియ వద్దకు వెళ్ళినా, యేసేపు వద్దకు వెళ్ళినా, లేకపోతే ఇగో తన తమ్ముడు వద్దకు వెళ్ళినా, చెల్లెల వద్దకు వెళ్ళినా, ఎవరి వద్దకు వెళ్ళినా కానీ ఎప్పుడు వారిని ఏమైనా సంతోష పెట్టాడంటే చెప్పాలి, పెట్టాడంటే సంతోష పెట్టలేదు. ఎవరున్నా తల్లి, ఎవరున్నా చెల్లి అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే మనం ఆలోచన చేయండి. అంటే కుటుంబాన్ని కూడా సంతోష పెట్టాడా యేసుప్రభు అంటే? పెట్టలేదు. పోనీ తన గ్రామంలో ఉన్న వారిని సంతోష పెట్టాడంటే వాళ్ళని కూడా సంతోష పెట్టలేదు. గ్రామంలో ఉన్న వారిని, బంధువులని, స్నేహితులని, ఇదిగో చివరికి తన చుట్టూ ఉంటున్న బాధకుల్ని ఏమైనా సంతోష పెట్టాడంటే వారిని కూడా ఆయన సంతోష పెట్టలేదు. కానీ ఈరోజు మనం చూస్తున్నప్పుడు క్రీస్తు పేరు చెప్పుకొని మనం ఏం చేస్తున్నామంటే సంతోషపడుతూ ఉన్నాము, సంతోషంగా జీవిస్తూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తు వారు తను తాను సంతోష పెట్టుకోలేదు. మరి ఎవరైనా సంతోష పెట్టాడు అని అంటే చెప్పాలి, ఎవరైనా సంతోష పెట్టామైనా? దేవుణ్ణి, తండ్రిని సంతోష పెట్టాడు. తన జీవిత కాలం అంతా కూడా ఎవరిని సంతోషపెట్టే కార్యక్రమాల్లో ఉన్నాడు, పనిలో ఉన్నాడు అని అంటే తండ్రిని సంతోషపెట్టే పనిలో ఉన్నాడు. ఇందాక మన సహోదరులు ఒక వాక్య భాగాన్ని తీసి చెప్పారు. ఏంటంటే ఒక పేద విధవరాలు ఏం చేసిందనంట? తనకున్న దాంట్లో ఇచ్చింది. అంటే ఎవరిని సంతోషపెట్టింది? దేవుణ్ణి అంటే ఆ కానుక, ఆ డబ్బాలు, ఆ కానుక పెట్టులు వేయగానే ఎవరికి సంతోషం పుట్టింది? దేవునికి. చూసారు,
ఒక 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 విధవరాలు ఒక ఆమె ఒక పేదరాలు అయిపోయిందంటే దేవుణ్ణి సంతోష పెట్టే పనిలో ఆ కానుక, ఆ గళ్ళా పెట్టెలో లేకపోతే కానుక ఆ యొక్క కానుక పెట్టెలో పడగానే పరలోకమున దేవునికి భూమి తోటిన యేసుక్రీస్తు వారికి చాలా సంతోషం వచ్చేసింది, చాలా సంతోషం వచ్చింది కనుక ఆయన మరీ ఆ మాటను అక్కడ ప్రస్తావన చేసి చూసారు. ఒక ఆయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు, చూడడానికి చాలా పొట్టిగా ఉన్నాడు. యేసుప్రభువుని చూడాలనుకుంటున్నాడు, చూడలేకపోయాడు. అయితే మొత్తం మీద యేసుప్రభు వద్దకు వచ్చాడు. యేసుప్రభువుని చూశాడు, బాగా ఉంది. జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంటి వద్ద బస చేశాడా? చేశాడు. చేయగలిగిపోయాడు. ఇతడును అబ్రహాము కుమారుడు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. చూడండి, ఇతడును అబ్రహాము అంటే అబ్రహాము గారు దేవుణ్ణి సంతోష పెట్టాడు. అబ్రహాము దేవుని సంతోష పెట్టాడు కనుక ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. అని అర్థం ఏంటి? ఇతడు దేవుణ్ణి సంతోష పెట్టాడు. ఎలా చెప్పండి? ఎలాగా? అక్కడ మార్కెట్ చూస్తున్నప్పుడు చక్కటి మాటలు రాబడ్డాయి జక్కయ్య గురించి. జక్కయ్య చెబుతున్నాడు ఏమనంటే, అయ్యా నేను అన్యాయంగా తీసుకుంటే మరలా ఇచ్చేస్తాను, బిడ్డలకు ఇచ్చేస్తాను చెప్పేసి నా వద్ద ఏమీ కూడా ఉంచుకున్న మాట చెప్పగానే ఇతడు కూడా అబ్రహాము అంటే దేవుణ్ణి సంతోష పెట్టే ఒక చక్కటి పని, ఒక చక్కటి ఆలోచన, ఒక చక్కటి జ్ఞానము కలిగిన ఒక జక్కయ్య ఉన్నాడు సార్. అప్పుడండి యేసుప్రభు చెప్పిన మాట, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. చూసారా? ఒకసారి బైబిల్లో ఉన్న భక్తుల్ని జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వారు ఏం చేశారు, ఏం చేయగలిగారు అని అంటే చెప్పాలి. ఏం చేశారండి? దేవుణ్ణి సంతోషపెట్టారు. ఈరోజు క్రైస్తవురాలు ఏం చేస్తున్నారు తెలుసండి? చేస్తున్నారు చెప్పండి. మనం సంతోషపడుతూ ఉన్నాం. అవునా కదా? డిసెంబర్ అంతా సంతోషపడ్డాము. తర్వాత ఇది ఈరోజు జనవరి కదా, ఈరోజు కూడా సంతోషపడ్డాం కదా. ఇంకా 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 కొంచెం ముందుకు వెళ్ళగానే అప్పుడు సంతోషపడతాం. అప్పుడేముంటుంది అదిగా? అప్పుడేముంటుందమ్మా చెప్పండి? క్రిస్మస్ సంబరం అయిపోయింది, ఫస్ట్ సంబరం అయిపోయింది, తర్వాత సంక్రాంతి సంబరం ఉంది, అది కూడా చేసేసుకుంటాం నలుగురితో. నారాయణ కదా కదా, అది కూడా చేసేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? మనల్ని సంతోష పెట్టుకోవడానికి ఏం దొరుకుతుందా అని చూసుకుంటూ ఉంటాం, దాన్ని దొరకపుచ్చుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అయిపోయింది అమ్మయ్య అన్నా కదా. క్రిస్మస్కి వండుకున్నాం, ఏంటిది జనవరికి వండుకున్నాం, తర్వాత దానికి కూడా వండుకుంటాం. వండుకోవటంలో మాత్రం రాజీ లేదు. అంటే మనల్ని సంతోష పెట్టుకోవటంలో కొంచెం కూడా రాజీ అనేది పడం. ఎక్కడున్నాం చెప్పండి? తెల్లారితే క్రైస్తవుడి కంటే తెలుగుడి కంటే ఏంటంటది పండుగ. అలా ఈ భూమి మీద ఉంటున్న ప్రతి క్రైస్తవుడు ఎప్పటి రోజు తన సంతోష పెట్టుకునే స్థితిలోనికి వెళ్ళిపోయాడు, జీవితంలోకి వెళ్ళిపోయాడు తప్ప దేవుణ్ణి సంతోష పెట్టే పనిలో మాత్రం లేడు. అందుకే దేవుడు రాయించిన మాట ఏమిటంటే, క్రీస్తు కూడా తన్ను తాను సంతోష పెట్టుకోలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను అని రాయబడినట్లు. అంటే దేవుణ్ణి అవమానపరుస్తారు కొంతమంది, దేవుణ్ణి హేళన చేస్తారు కొంతమంది. అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పేసి హేళన చేస్తున్న వారి యొక్క నోళ్లు ముయించడం కోసం, దేవుని కోసం కష్టపడి దేవుణ్ణి సంతోష పెట్టే పనిలో యేసుక్రీస్తు వారు సాగిపోయాడు. ఈరోజు క్రీస్తుని ధరించుకుంటున్న మనము, క్రైస్తుడిగా పిలువబడుతున్న మరి మనము ఏం చేస్తున్నాము అంటే దేవుడిని సంతోషపెడుతున్నామా? యేసుప్రభువు వారు బాప్తిసం పొందుకున్నాడు కదండి. బాప్తిసం పొందుకోగానే ఏం జరిగింది? మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం చివరి మాటలో ఉంది కదా, బాప్తిసం పొందుకోగానే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అంటే నాకు చాలా ఏంటది ఆనందం, సంతోషం, ఆనందము. క్రీస్తు అంటే నాకు చాలా ఆనందం. ఎందుకనంటే బాప్తిసం పొందుకున్నాడు, నా కుమారుడుగా మారిపోయాడు కనుకనే ఇది నా కుమారుడుగా మారిన ఇది యేసు క్రీస్తు వారంటే నాకు. మనం మారితే దేవునికి సంతోషం, మనం మార్చితే దేవునికి సంతోషం. మనం మారాలి, మనం మారి అనేకులను మార్చితే దేవునికి ఏంటి చెప్పండి? అది సంతోషం. మరి మారుతూ ఉన్నామా? మరి మారుస్తూ ఉన్నామని అంటే మారటం లేదు,
మార్చటం లేదు. మరి దేవునికి సంతోషం వస్తుంది చెప్పండి. అవునా కదా? పండుగ పేరు చెప్పుకుంటున్నాం మనము ఈరోజు, కొత్త కొత్త బట్టలు, అవునా కదా, సంబరాలు చేసుకుంటున్నాం కదా. ఇన్ని సంబరాలు చేసుకుంటున్నాం కానీ దేవునికి ఏమైనా ఆనందం ఏమైనా ఉందా? ఇందాక తమ్ముడు చదివించిన వాక్య భాగంలో బలి ఆయన సంతోషపెట్టిందా? సంతోషపెట్టలేదు. నాకు ఇష్టం లేదండి. ఇంకా పైగా ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంది సమూయేలు గ్రంథంలో ఉంటున్న మాట. అది సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది చూడండి అక్కడ. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించిన ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించాడు. దేవునికి ఎప్పుడు సంతోషం? పరలోకంలో దేవునికి ఎప్పుడు సంతోషం అని అంటే, మాట వినటే సంతోషం వస్తుందా, లేకపోతే బలి చెల్లిస్తే సంతోషం వస్తుందా? దేని వల్ల సంతోషం? మాట వినటం వల్ల సంతోషం. బైబిల్లో ఒక పచ్చి మాట ఉంది తెలుసా? పండుగ అంటే దేవునికి అసలు ఇష్టం లేదు, కానీ అదే మనకి ఇష్టం కదా. మీ పండుగలు, మీ అమావాస్య దినాలు, మీ వ్రత దినములు ఏంటిది? నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యం అన్నాడు. అసహ్యము అని చెప్పిన తర్వాత, అవి ఏమి కూడా నాకు ఇష్టం లేదు అన్న తర్వాత వాటిని ఇష్టంగా చేసుకున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటంటే దేవుని మాటను మనం చేయటం లేదు, అంటే దేవుణ్ణి మనం సంతోషపెట్టడం లేదు. అంటే మనం చేస్తున్న ప్రతి పండుగ వెనకాల ఉద్దేశం ఏంటయ్యానంటే, ఏంటంటే ఉద్దేశం మనకు మనమే సంతోషపడాలి. ఎలా సంతోషపడాలి, ఈ విధంగా సంతోషపడాలి అని చెప్పేసి వెతుక్కుంటున్నాం. సంతోషం కారణమేంటి? వెతుక్కుంటున్నాం తప్ప దేవుని సంతోషపెట్టి మాత్రం మీరు ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక పాపి మారితే సంతోషం, మనం మారితే దేవునికి సంతోషం. మనం మారుతున్నామంటే మనం మారతలేదు. ఎప్పుడది అవే ఏంటవి? ప్రార్థనలో ఎదిగామా, వాక్యంలో ఎదిగామా? 2020 సంవత్సరం అంతా కూడా ఏం చేసాం? ఎంత వాక్యం నేర్చుకున్నాం, ఎంత ప్రార్థన చేసాం, లేకపోతే ఎన్ని సువార్తలు చేసాం, లేకపోతే ఎంతగా దేవుని కోసం జీవించాం, ఎన్ని సత్క్రియలు చేసాం అని ఆలోచన చేసినప్పుడు ఏమీ కనపడడం లేదు. 2021లో కనపడతాయంటే నమ్మకం లేదు. నమ్మకం ఏముందా? నమ్మకం లేదు. నమ్మకం ఎప్పుడు ఉంది మనకు చెప్పండి? మన పండగ మీద ఉంటున్న శ్రద్ధ దేవుని పని మీద మనకి ఉండదు, కనపడడం లేదు. అవునా కదా? ఒక భేద విధవరాలు దేవుని సంతోషపెట్టింది. ఒక పొట్టి, అప్పుడప్పుడు అంటాం కదా ఏమని, ఒక పొట్టోడా, పొట్టుగా అంటాం కదా, మన భాష అదే కదా. ఒకవేళ అతను కనపడడంలో పొట్టుగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి సంతోష పెట్టడంలో మాత్రం బ్రహ్మాండంగా అతను ఉన్నాడు. యేసుప్రభువు వారు కనపడపోయేసరికి అనుకున్నాడు. అటువంటి గొప్ప ఆసక్తి ఉన్న ఆ జక్కయ్య ఏమిపడంటే, ఒక రోజు ఏమిపడమా, దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఈ జనవరి 1కి చేస్తాం చెప్పిన వాగ్దానాలు తీసుకుంటారా? తీసుకున్నారా? ఎందుకు? మన సంతోషం కోసం. ఎప్పుడు ప్రార్థన రాని నాన్న గురించి, అమ్మ గురించి, తమ్ముడు గురించి, బావ గురించి, బామర్ది గురించి కూడా చేస్తూ ఉంటాం. తీసుకుంటాం. ప్రార్థన రారు, కానీ వాగ్దానం మాత్రం. కానీ దేవుని కోసం నువ్వు ఏమైనా వాగ్దానం చేసావా? తండ్రి, నేను నీ కోసం ఈ సంవత్సరం అంతా ఈ పని చేస్తాను, ఈ విధంగా జీవిస్తాను, ఇదిగో ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, ఇదిగో తండ్రి నీ కోసం ఇన్ని సత్క్రియలు చేస్తానని చెప్పేసి దేవునికి వాగ్దానం చేశావా? అబ్బాయి చేయలే. మరి దేవునికి వాగ్దానం చేయకపోతే దేవుని సంతోషం ఎలాగ వస్తూ ఉంటుంది? రాదమ్మా. ఒక ఆయన తనను సంతోష పెట్టుకున్న బలైన నమ్మకమే. ఇప్పుడు చూద్దాం ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో. లూకా సువార్త 12:17లో ఒక ఆయన ఎలా మారిపోయాడంటే, ఈ రోజు క్రైస్తవుడు కూడా దేవుని కలిగి ఉన్నాము, దేవుని భక్తులు, దేవుని వారసులు అని చెప్పుకుంటున్నారు కూడా ఎలాగ మారిపోయారంటే చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం ఎంతమ్మా? 17వ వచనం చదవండి. అప్పుడు అతడు
నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు. దేనికి? పంటను సమకూర్చుకోవడం కోసం స్థలం చాలదు. అయితే ఏం చేయాలి? ఇతను నేనేమీ చేయదునని తనలో తను ఆలోచించుకునిచున్నాడు. పంట పండిపోయింది, బాగా ఉద్యోగం వచ్చేసింది, జీతం పెరిగిపోయింది. ఏం చేయాలి? నేను ఏ విధంగా ఖర్చు పెట్టాలి? ఎవరి కోసం? నా కోసం. డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలి? దాని ఎక్కువైపోయింది, ఏం చేయాలి? మొత్తం మీద ఏం చేయాలి? నేను బాగా సుఖపడాలి, నేను బాగా సంతోషపడాలి. అంటే బాగా సంతోషపడాలని చెప్పేసి ఒక ధనవంతుడు ఒక రోజు తనలో తను ఆలోచించుకుంటున్నాడు. ఇది క్రైస్తవుడు కూడా అనుకుంటున్నాడు ఏమనంటే, జీతం పెరిగింది, ఏంటది, పంట బాగా పండింది, ఇది ఇల్లు కూడా పెరిగాయి, స్థలం పెరిగింది, పేరు పెరిగింది, ప్రఖ్యాతలు పెరిగింది చెప్పేసి అనుకుంటా ఉంటున్నాడు. చూడండి తర్వాత వచ్చినమ్మా, నేనేమి చేద్దానని తనలో తను ఆలోచించుకొని ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో చెప్పుకుంటాను, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎవరితో చెప్పుకున్నాడు ఈ మాటని? కూడా తనతో చెప్పుకున్నాడు. అంటే తన్ను సంతోష పెట్టుకోవటములో ఒక ధనవంతుడు. ఇది మనిషి యొక్క నైజంగా మారిపోయింది. ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడంటే, నా ప్రాణమా తినుము, త్రాగము, సంతోషించము. ఆదివారపు ఆరాధనలో కానీ లేకపోతే పండగల్లో కానీ ఈ భోజనాలు ఎవరి కోసం? దేవుని కోసం. ఏమన్నా 500, 1000 రూపాయలు, 2000, 3000, 4000 వేసుకుంటున్నాం కదా. ఎందుకోసం? మన కోసమే, మన కడుపులు తిప్పుకోవడం కోసమే, మనం ఇంకా మంచిగా భోజనం చేయడం కోసమే తప్ప దేవుని కోసం మనం ఏమీ కూడా. మీటింగ్కి అమ్మ డబ్బులు ఏమైనా వేస్తారంటే ఆలోచన చేస్తూ ఉంటారు 10 సార్లు. అదే భోజనాల కంటే మాత్రం ఏమండి, పలావ్ నాది, చికెన్ నాది, మటన్ నాది, ఇది నాది, అది నాది చెప్పేసి ఏం చేస్తూ ఉంటాం? పోటీ. మీటింగ్ పెడదాం, టెంట్ నాది అంటావా? అమ్మా ఏమంటావా? చికెన్ నాది అంటాం. దేవుని వాక్యం చెప్పటానికి, దేవుని పని చేయడానికి వేసే వంతులు ఉండా కానీ తినడానికి మాత్రము, పని చేయడానికి మాత్రం మనం బాగా వంతులేస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ ఏమంటే, నా ప్రాణమా తినుము, త్రాగము, సంతోషించుము. మనం సంతోష పెట్టుకోవడం కోసం మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏమైనా చేస్తూ ఉంటాడు. కానీ దేవుని కొరకు మాత్రము ఏమీ చేయటం లేదు. దేవుని సంతోష పెట్టే పని మాత్రము ఈరోజు జరగటం లేదండి, జరగటం లేదు. అందుకేనమ్మా, అందుకే దేవుడు రాయించాడు, అయితే దేవుడు ఎరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారంట ప్రాణాన్ని? ఎందుకు? ఎంతకాలం నువ్వు 2020లో ఏం చేసావు? అంతకుముందు ఏం చేస్తావు? ఇంతకాలం బ్రతకా కదా, ఇంతకాలం బ్రతికనే నువ్వు ఏం చేస్తావు ఆయన? 1 సంవత్సరం చేస్తా ఉంటాం, అబ్బాయి ఫలాలేవి లేవు, పువ్వులు లేవు, మల్లెపూలు చెట్టు మల్లెపూలు పోస్తలేదు, గులాబీ చెట్టు గులాబీ పూలు పోస్తలేదు. చూస్తూ ఉంటాం అట్లా పెరిగిపోతుంది. ఆకలి ఎక్కువైపోయింది, ముళ్ళు ఎక్కువైపోతా ఉన్నాయి, రోజు నీరు పోస్తా ఉన్నాం, ఏం పోస్తలేదు. ఏం చేస్తామంటే మూసేద్దామని అంతే, నరికేస్తామంటే బయట పడేస్తామంటే దాని స్థానం కొత్త పక్క వేసుకుంటాం. మరి ఈ 2020లో ఏం చేసాం? 2019లో ఏం చేసాం? అంత ముందు ఏం చేసాం? ఆలోచన చేసుకోండి. ఏమీ కనపడలేదు. ఏమీ కనపడినప్పుడు దేవుడు కూడా ఆయుష్ ఇస్తాడా? దినములు, కాలములు, సంవత్సరములు ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నాయంటే, మనకి ఆయుష్ వచ్చిందని అంటే దేవుని కృప. అయితే ఏం చేశావు? మనకు చక్కటి పాట ఉంది, పని ఉందని మనుషులు, ప్రాణం ఉందని మనుషులు ఏముందంట? పని ఉంది. ప్రాణం ఉంది కనుక అర్థం ఏంటి? పని ఉంది. పని ఉంది కనుక ఏమంది? మనకు ప్రాణం ఉంది. ఈరోజు క్షేమంగా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే మనం దేవుని అందులో ఉండాలి, దేవుని సంతోష పెట్టడంలో మనం ఉండాలి. ఉంటున్నామని అంటే ఉండటం లేదమ్మా, ఉండటం లేదు. దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలని చెప్పేసి ఒక పాపాత్మురాలు అనుకుంటుంది. అసలు ఆమెను చూసిన ఒక వ్యక్తి ఎప్పుడంటే ఈమె పాపాత్మురాలు అనుకుంటుంది తప్ప ఆమె ఏం చేస్తుంది సార్? నేను దేవుణ్ణి ఏ విధంగా సంతోష పెట్టాలి. యేసుప్రభువు ప్రాణ ఇంట్లో ఉన్నాడు, వినబడింది, టక్క వెళ్ళిపోయింది. సరిపోయిన గ్రామంలో అనగా సిఎస్ఐ సత్య గ్రౌండ్ లో ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది? ఆ మీటింగ్ జరుగుతుంది, కదులుదామా? మన కాదు, మన సంబంధం లేదు అనుకుంటూ ఉంటాం కదా. కానీ రోజు తన ఇంటిలో యేసుప్రభువు ఉన్నాడంటే చెప్పేసి వార్త వినబడగానే ఆయన వద్దకు పరుగున వెళ్ళిపోయింది. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నది? ఇంతకీ పరిశీలి ఇంట వద్ద ఉన్నాడు. పరిశీలి ఇంటికి వెళ్ళాలి అంటే ఒక పాపాత్మురాలు చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే అక్కడికి వెళితే ఆమెకి అవమానం, హేళన, దుర్భాషలు ఆమెకు ఎదురవుతాయి. కానీ అవన్నీ తట్టుకొని సిద్ధపడిపోయి యేసుక్రీస్తు వద్దకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి కన్నీటితో ఆయన కాళ్ళు కడిగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభువుకి నీళ్ళు ఇవ్వదంటే ఎవరైనా పిలిచింది ఆయన ఎవరు? పరిశీలి. ఆ కన్నీటి యేసుప్రభువు పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆ పాదాలని ముద్దు పెట్టుకుంటుంది, తనతో పాటు తెచ్చుకున్న అత్తరపుడు చితగొట్టి చేసింది, ఆ పాదాలకు అత్తరు పూసింది. అంటే యేసుప్రభువుని ఏం చేస్తున్నామే? సంతోష పెడుతుంది. సరే, అవునా కాదు? పిలిచింది ఒకరు, పరిచర్య చేస్తుంది మరొకరు. ఇదిగో ఒకరోజు యేసుప్రభువుని సంతోష పెట్టడంలో పాపాత్మురాలుగా పేరు పొందిన ఒక పాపాత్మురాలు యేసుప్రభువుని సంతోషపెట్టింది కదా. ఈరోజు క్రైస్తవుడు అని పేరు కలిగిన గొప్ప నామం కలిగిన మరి మనము క్రీస్తును సంతోషపెడుతూ ఉన్నామా? పండగ పూట ఏం చేసాం? భార్యను సంతోషపెట్టాలి, మంచి చీర కొనకపోతే అలకలు, అనే కదా, అంతే కదమ్మా. భార్యకి పండగ పూట చీర కొనకపోతే ఖచ్చితంగా ఏమంటుందమ్మా చెప్పండి? ఖచ్చితంగా భార్య అలుగుతుంది, 100% గ్యారంటీ. బిడ్డలు కొనకపోతే అడుగుతారు, పండక్కి నాకు ఏమీ లేవు, నేను పండక్కి రాను, కిస్మిస్కి రాను, అంతే కదమ్మా. ఒక ఆమె అలాగే అంటుంది, ప్రార్థన రామంటే నా బట్టలు లేవు, నేను రానంటుంది. ప్రార్థనకి మరి ఈ బట్టలకు సంబంధం ఏంటి? మరి పెంట్లో ఉన్నవి, సూట్ కేసుల్లో ఉన్నవి, ఎందులో ఉన్నవి? ఈ బట్టలు కాదా ఇవి? అలుగుతాం. యేసుక్రీస్తు వారు చూసాడు, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా ప్రేమించింది, ముద్దు పెట్టుకుంటాం మానలేదంటామా? చాలా గొప్పగా ప్రేమించింది. ఎవరామె? పాపాత్మురాలు. దేవుణ్ణి సంతోష పెట్టటములో ఒక పాపాత్మురాలు ఉంది, ఒక జక్కయ్య గారు ఉన్నారు, ఒక భేద విధవరాలు ఉన్నది. ఇలాగ లెక్కేసుకుని బైబిల్లో చాలా మంది దేవుని పిల్లలు ఏమైపోయారంటే దేవుని ఈ విధంగా సంతోష పెట్టాలా? భార్యను సంతోష పెడుతూ ఉన్నాం, భర్తను సంతోష పెడుతూ ఉన్నాం, బిడ్డను సంతోష పెడుతూ ఉన్నాం, గ్రామాన్ని సంతోష పెడుతూ ఉన్నాం, అనే కదా. చివరికి పాస్టర్ గారిని కూడా సంతోష పెడతాం. ఎలాగమ్మా? పాస్టర్ గారు పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు. పాస్టర్ గారు సంతోషం కోసం వెళ్ళేవారు మనం, అనే కదా. ఆయన ఏదో కవర్ ఎత్తారు, కవర్ కొంచెం ఆవుగా ఏదో పెట్టాలి, అనే కదా. అదో సంతోషం. అంటే పాస్టర్ గారు ఏం చేయాలి? సంతోషపెట్టాలి. అంటే ఈ లోకంలో ఉన్నవారు సంతోష పెట్టడం కోసం ఎంతకైనా వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ మన కోసం ప్రాణపడిన యేసుప్రభువు వారి కోసం, ఇదిగో మన కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నా, కులుకకుండా నిద్రపోకుండా మనం కాపాడుతూ ఉన్న ఆ తండ్రి కోసం ఏమన్నా చేస్తున్నావా? ఏమైనా చేయలేమా చెప్పండి? ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మనం ఎక్కడ ఉంటున్నామో ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టి ఆ కార్యక్రమాలు మనం ముందుకి వెళ్ళిపోవాలి. మరొక వాక్య భాగం చదువుకు ముందుకు వెళ్ళిపోతుంది. చూడండి, లూకా సువార్తలోనే 17వ అధ్యాయములో మనం చాలాసార్లు చదువుకున్న వాక్యమేనండి, చాలాసార్లు చదువుకున్న వాక్యం. మరొకసారి వెళ్దాం. 16వ అధ్యాయం 19లో అక్కడ ఏముందని కూడా 16-19లో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము సుఖపడేవాడు. ఎవరు? ధనవంతుడు. అంటే సుఖం కోసమే బ్రతుకుతున్నట్టుగా తన జీవితం ఎందుకనంటే తినడం కోసం, తాగడం కోసం, ధరించుకోవడం కోసమే. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఈరోజు బట్టలకు పెట్టే ఖర్చు చాలా ఎక్కువ, తెలుసమ్మా? అవునా కదా? ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఏంటి, తినడం కోసం ఎంత ఖర్చా, ఇక ధరించుకోవడం బట్టల కోసం ఎంత ఖర్చు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాను. నిన్న అనుకుంటా ఊరిలో వెళ్తున్నప్పుడు
ఆ ఊర్లో ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద, బిజీ బిజీ బిజీ. ఎందుకోసం? బట్టల కోసం. ఇంత రద్దీగా ఇంత బిజీ ఎందుకు తిరుగుతున్నారు అని ఆలోచిస్తున్నప్పుడు వారు తమ సంతోష పెట్టుకునే పనుల్లో ఉన్నారు. కానీ అంత రద్దీగా, అంత బిజీగా, అంత వేగంగా, ఆసక్తిగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మరి క్రైస్తవుడు కూడా దేవుడిని సంతోష పెట్టాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలంతకే? తిరగాలి కదా. తిరుగుతున్నారేంటి? తిరగమ్మా, తిరగటం లేదు. అంటే బట్టల కోసం తిరుగుతూ ఉన్నారు, ఆహారం కోసం తిరుగుతూ ఉంటున్నారు, ఇదిగో రకరకాల కార్యక్రమాల కోసం తిరుగుతూ ఉన్నారు తప్ప దేవుని సంతోష పెట్టే పనిలో మాత్రము వారు లేరు. దేవుని కోసం బ్రతకడం మాత్రం అనేశారు. ఒకరోజు ఏమిటంటే ధనవంతుడు ఏమిటంటే ఓదా రంగు బట్టలు, సన్నపనార వస్త్రం ధరించుకుని ప్రతి దినము సుఖపడే, అంటే తను తాను సంతోష పెట్టుకోవడం కోసం బట్టలు కొనుక్కుంటున్నాడు, ఆహారం కొనుక్కుంటున్నాడు, త్రాగుతూ ఉంటున్నాడు, తింటున్నాడు, జలసా చేస్తున్నాడు. రోజు క్రైస్తవుడు కూడా ఇలాగే మారిపోడు కదా, ఈ విధంగా ఉన్నాడు కదా. ఏమైనా మార్పులు కనపడుతుందంటే 2021 అంత అంకే మారింది తప్ప అదే జీవితం, అదే బ్రతుకు, అదే ఉద్దేశాలు, ఏం మారలే. అదే జీవితం. దేవుని కోసం కొత్తగా ఏమైనా చేస్తామంటే కొత్తగా ఏం చేయాలి? కొత్త సంవత్సరం మాత్రం నాకు ఏమైపోవాలి? వచ్చేయాలి కదా. రూపాంతరం పొందాలి, దేవుడిలో రూపాంతరం పొందాలి. ప్రార్థన గంట సేపు చేసావా? 2 గంటలు వచ్చాయి, 3 గంటలు వాక్యం చదవా? అలా 4 గంటలు ఇంతకే వాక్యం వినాలి, నేర్చుకోవాలి. దేవుని కోసం బ్రతకడం మనము అనేసాము. ఆలోచన చేసుకోవాలి ఒకసారి. మన జీవితాలు ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి. దేవుని కోసం ఏమైనా చేయగలుగుతున్నామా లేదా? దేవుని కోసం ఏమైనా జీవిస్తున్నామా లేదా ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు కూడా ఇగో మన ఆహారము, మన భార్య, మన భర్త, ఇగో నా బిడ్డలు, నా కుటుంబము, ఇదిగో నా గ్రామం అనుకుంటున్నాము తప్ప ఇగో అందరు ఇచ్చిన దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఏం చేయగలుగుతున్నాం? నా మాటలు ముగిస్తుందండి. ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మత్తయి రాసిన సువార్త, క్షమించండి, లోక సువార్తలోనే ఒక చక్కటి మాట కనబడుతుంది. ముగించుకున్నాం. 13వ అధ్యాయము లోక సువార్త 13, 27 చదువుదామా? 27 చదువుదామండి. అప్పుడు ఆయన 26 నుంచి చదువుదాం. అప్పుడు ఆయన మీరు ఎక్కడ వారు మిమ్మును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు నీవు తిని త్రాగుచుంటమే, నీవు మా వీధుల్లో బోధించితివే. అంటే నీ సముఖములో మేము తిన్నాము అనేట, త్రాగాము, తర్వాత మా వీధుల్లో నువ్వు బోధించావు కదా, మేము నీతోనే ఉన్నా కదా, మీరు ఎవరో మాకు తెలియదు అంటారేంటి అని చెప్పి అంటారంట. తిన్నారు ఎక్కడ? ఎవరి కోసం తిన్నారు వాళ్ళు? తమ కోసం తాగారు. ఆయన వాక్యం చెబుతూ ఉంటుంటే బోధించా బాధ జరిగింది, కానీ వినలేదు. ఆ బాధ వినలేదు. ఈ తినటము త్రాగటములో ఉండిపోయారు అంటే అర్థం ఏంటి? వారు తమ ఆత్మలను, తమ దేహాన్ని పోషించుకుంటున్నారు. వారు ఏమైపోయారంటే తామే సంతోష పెట్టున్నారు తప్ప దేవుణ్ణి వాళ్ళు సంతోష పెట్టలేదు. అందుకే అంటున్నమాట, మీరెవరో నాకు తెలియదు. దేవుడు ఈ మాట చెబుతున్నాడు అంటే అర్థం చేసుకోండి. మనం కూడా ఒకరోజు ఈ మాట వింటే మన గుండెలు అదిరిపోతాయి. కనుక ఆయుష్ ఉండగానే, కనుక కాలం ఉండగానే ఏం చేయాలంటే, అయ్యా నీకోసం బతుకుతానయ్యా, నా సుఖం కోసం కాదు, నా భార్య సుఖం కోసం కాదు, నా భర్త సుఖం కోసం కాదు, నా వారి సుఖం కోసం కాదయ్యా, ఇదిగో నీ కోసమే బ్రతుకుతానని చెప్పేసి ఒక నిర్ణయానికి మనము రావాలి. యేసు ఏ విధంగా ఇదిగో అని తెలుసుకుంటే ఏమైనా చేయగలడు. కానీ ఏ రోజు కూడా తన సుఖం కోసం, ఇక తన ఆనందం కోసం ఏ రోజు కూడా ఏమీ కూడా ఆయన చేయలేదు. దేవుని కోసం మాత్రమే ఏదైనా చివరికి తన ప్రాణం కూడా ఆయన చేసేది. మనం ఇవ్వగలుగుతున్నాం ప్రాణాన్ని, రక్తం ఇవ్వగలుగుతున్నామా? దేవుని కోసం మన యొక్క దేహాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవుని కోసం మన కాలాన్ని ఇవ్వగలుగుతున్నాం? దేవుని కోసం ఏమి ఇవ్వగలుగుతున్నామో ఆలోచించుకోవాలి. ఏమి ఇవ్వగలుగుతున్నాం ఈ రోజు అంటే ఏమి ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లగా ఉంటున్న మరి మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు ఏ విధముగా తను తాను సంతోష పెట్టుకోలేదు, మరి మనము కూడా మనము ఏదో సంతోష పెట్టుకోకూడదు. సంతోష పెట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఉండరు. అదొందా మన మాట? అదొందా లేదా? ముగిస్తుందని ఆలోచన చేయండి. మనము దేవుణ్ణి సంతోష
సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెట్టాలా ఆలోచన చేయాలి. పగల, రాత్ర, ఎండ, వాన ఏం చేయాలి? దేవుని సంతోషం కోసం నేను భూలోకానికి వెళ్ళిపోతాను ఎవరైనా నేను దేవుని ఆనందం కోసం నా చేతుల్లో నా కళలు మేకులు కొట్టించుకుంటానని చెప్పేసి అనుకున్నాడు ఆయన. చేశాడు ఆయన. దేవుని సంతోషం కోసం ముళ్ళ కిరీటం, దేవుని సంతోషం కోసం ఇక ఎన్నో బాధలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు పొందడం ఎవరు అనుసరిస్తారు? ఎవరి కోసం అంటే దేవుని సంతోషం కోసం తను బలిగా మారిపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మరి మనం క్రైస్తులుగా మారిన మరి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంతసేపు మనం మన గురించి అని చెప్పండి. చనిపోతే మనం మరలా బ్రతుకు కావాలి కదా, చనిపోయిన తర్వాత పరలోక తండ్రిని చూడాలి కదా, చనిపోయిన తర్వాత దేవుని గుడి పక్కన మనం కూర్చోవాలి కదా. వద్దంటారు చెప్పండి? ఈ భూలోకం సరిపోదు చెప్పండి? ఈ భూలోకం మహా అయితే కొద్ది కాలమే కదా, కొంచెం చూపే కదా ఈ లోకంలో ఉండేది. ఎక్కువ కాలం ఉండలేము కదా. ఇది మట్టి లోకం కదా, మహాలోకం ఒకటి ఉంది కదా, ఆ మహిమలోకి వెళ్ళాలి కదా. అంటే ఏం చేయాలి? ఇంతకీ దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఎందుకంటే దేవుడిని సంతోష పెడితేనే సంతోషకరమైన లోకం మనకి దక్కుతుంది. అనే కదా. మనం సంతోషపడిపోయి అయ్యా నాకు పరలోకం దయచేయాలంటే ఎలాగొస్తుందని చెప్పండి? అనే కదా. యాకోబు, ఇంకొక ఆయన ఎవరన్నా యాషాబు. ఏమి పేరు? ఎవరిని సంతోషపెట్టారు చెప్పండి? యాకోబు, యాషాబు కదా. యాకోబు ఇసాకు ఏమన్నాడు? నాకు వయసు నాకు ఇష్టం, ఏది అంటే నాకు బాగా ఇష్టం కనుక మరి తెచ్చి పెడితే అంటే అర్థం ఏంటి? సంతోషపెడితే నీకు దీవులు నాయన మీ అనేది చెప్పడం అంటే సరే చెప్పేసి ఇద్దరు ఎవరైనా సంతోషపడడానికి తండ్రిని సంతోషపెట్టడం కోసం వెళ్ళిపోయిన తర్వాత తండ్రి సంతోషపెట్టడానికి దీవెన్ని అరిపోయి లేట్ అడిగారు. ఎవరు లేట్ అవుతే దేవుళ్ళు ఏమి ఉండదు. మా పనులు లేటు కదా, అన్నింటిలో లేట్ అవుతే అంతే. ఒక్కసారి లేట్ అయినందుకు ఎప్పుడంటే దీవెనలన్నీ కూడా యాకోబు వెళ్ళిపోయాడు. అర్థం ఏంటి? దేవుణ్ణి సంతోష పెట్టడంలో, తండ్రిని సంతోషపెట్టడంలో యాకోబు ముందున్నాడు కనుకనే ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి వెళ్ళిపోయాయి. మనము కూడా మన జీవితాలు దేవుణ్ణి సంతోష పెట్టడం ముందుంటే మనం కూడా ఆశీర్వాదాలు ఉంటాయి, మనకు కూడా పరలోకము దక్కుతుంది. ఒకవేళ లేట్ అయిపోనుకోండి యాషాబులు మిగిలిపోతాం. తర్వాత ఏడ్చినా కానీ ఏమవుతా? యాకోబు యాషా గురించి ఏముందమ్మా? ఎప్పుడు ఏముంది సార్? ఆశీర్వాదం పొందగోరి ఏమైపోయాడంట? ఒక మాట అది ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం కదండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి 17వ వచనం కదా. యాషాబు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోని కన్నీళ్లు విడిచుచు దానికోసం ఎంతో శ్రద్ధతో వెదికినను ఆ మారు మనసు అవకాశం దొరకక, అంటే నాకు ఆశీర్వాదం కావాలి తండ్రి నన్ను దీవించు ఒక్కట కూడా లేదా? ఎవరిని అడుగుతున్నాడు చెప్పండి మాట? యాషాబు తండ్రిని అడుగుతున్నాడు ఏమని? అయ్యా ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? అన్ని ఇచ్చేసావా? అంటే దిగిపోయి అడుగుతున్నాడు చూడండి. కాబట్టి కూడా తండ్రి వద్ద ఆశీర్వాదాలు లేవు. తండ్రిని సంతోష పెట్టాడు యాకోబు, అందుకే ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడు. ఈ రోజు ఈ మాట వింటూ మన మనుషులు కూడా తండ్రిని తండ్రిని సంతోష పెడితే ఆశీర్వాదం దక్కుతుంది, పరలోకం దక్కుతుంది, తండ్రితో ఉండే భాగ్యం దక్కుతుంది. లేదు అనుకుంటే కన్నీళ్ళు విడిచిన గానీ సుఖము లేదు, తండ్రి విడిచిన గానీ ఎటువంటి ప్రయోజనం లేదు, నరకకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సంతోష పెట్టుకోవద్దు, తండ్రిని పెడతాం. దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం వాక్యము నిమిత్తము. పరలోకమందున మా కన్న తండ్రి, అయ్యా ఒకనాడు యాషావు ఏవో తండ్రి నేను తన తండ్రిని సంతోష పెట్టే పనులు ఆలస్యం చేశాడు కనుక తన జీవితాన్ని కోల్పోయినట్టు చూస్తూ ఉన్నాం తండ్రి. యాకోబు అయితే ముందుగా వెళ్ళాడు కనుక ఆశీర్వాదం పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా
ఉన్నప్పుడు కూడా నేను సంతోషపెట్టే కుమారుడుగా ఉన్నాడు తండ్రి. మేము కూడా ఇక నేను సంతోషపెట్టే పనులు ఉండాలి తండ్రి. మమ్మల్ని మేము కాదు, ఇక మాకుంటున్న కుటుంబాన్ని కాదు, ఇక మాకుంటున్న వారిని కాదు కానీ తండ్రి, నిన్ను సంతోషపెట్టే పనులు, సంతోషపెట్టే సత్క్రియలు ఉన్నట్టు సహాయం చేయమని అడుగుతున్న మా దేవాన్ని కొందాలు. ఎంతో మంది మీ పిల్లలు తండ్రి ఇక లోకములో ఉంటున్న ఆశల కోసం, లోకంలో సుఖాల కోసం వెంపర్లాడి వ్యాధికి తండ్రి ఇగో తమ జీవితములో నాశనం అయిపోతున్నారు దేవా. ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మేము మా జీవితంలో ఇగో తండ్రి నిన్ను సంతోషపెట్టే కార్యక్రమాలు చేయుటకు, పనులు చేయుటకు, నిన్ను ఆరాధన చేయుటకు, నిన్ను ప్రేమించుటకు మమ్మల్ని మీరు పురుకల దేవాన్ని కొనన్నారు. అయ్యా లెక్కించలేని స్థితి చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా ఈ వాక్యం విన్న మేము అయ్యా వాక్యాన్ని బట్టి నడుచుటకు, ప్రవర్తించుటకు మీరు మాకు సహాయం చేయండి. కేవలం వాక్యాన్ని విని మరచిపోయేవారు కాకుండా వాక్యాన్ని బట్టి ప్రవర్తించే మనసు తల్లి మాకు అందరికీ దయచేయమని ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కోటను దీవించండి, బలపరచండి. ఈ మా ప్రభావాలు ఎదుర్కొని నామంలో ప్రార్థన చేయాలి. మా పరమ అందరికీ వందనాలు.